పంచాయతీ వాళ్ళు లేకపోతే మనకు అసలు ఏదీ లేదండి. చెత్త ఎత్తుకెళ్తంలో కూడా ప్రతిరోజు వచ్చి పట్టుకెళ్తున్నారండి. చక్కగా ఏలేసి చెత్త బండి ఎక్కడా లేకుండా కూడా చేస్తాం. కానీ మనము వీళ్ళు లేనిదే మనది లేదండి. వీళ్ళని గౌరవించాలండి. వీళ్ళ తర్వాతనండి మనము ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చూడంగానే గౌరవించాలి. అలా కాదు ఇలా కాదని చెప్పి వాళ్ళని అనకూడదండి. మెయిన్ వీళ్ళేనండి మనకి. 2 రోజులు చెత్త ఎత్తుకెళ్ళిపోతే మురుగు వాసన వచ్చేసి తట్టుకోలేము. వీళ్ళు ప్రతిరోజు మన ఇంటి దగ్గరలోకి వచ్చి బండి వేసుకుని మరీ తీసుకెళ్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తోచినట్టుగా ఏదైనా టిఫిన్ అయినా అలాంటివి కూడా మనం చూసుకోవాలండి. వీళ్ళు చెత్తవాళ్ళు కదా అని చెప్పేసి తేలిగ్గా తీసేయకూడదు. వీళ్ళు ప్రతి ఒక్కరు గౌరవించాలి. మన ఇంట్లో ఏదైనా ఉంటే కూడా ఎత్తుకొచ్చి పెట్టాలండి. చీచా అని అనకూడదండి. వీళ్ళ తర్వాతనండి మెయిన్ మనం ఉండాలి. మనం ఇంత అపార్ట్మెంట్లో ఉన్నామంటే వీళ్ళు శుభ్రత లేనిదే మనం చేయలేమండి. మురికి కాలువలు దోమలు వచ్చినా సరే ఏగులు వచ్చినా సరే చాలా బాగా చూస్తున్నారండి. నేనైతే చాలా సంతోషపడతానండి. మన శ్రీనివాస్ నగర్ అండి. ఇప్పుడు డ్యూటీ నుంచి వస్తామనుక ఈ పొగ్గొట్టం చూసి నేను ఒక చిన్న వీడియో చేయాలని చెప్పేసి నేను చేస్తానండి. మన బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఎంత బాగా చేస్తారంటే మామూలుగా లేదండి. అసలు నాకైతే మాత్రం చాలా బాగా చేస్తారండి మన బోడే ప్రసాద్ గారు. మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి నేను కోరుకున్నానండి. మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఈ కంకిపాడు ఏరియాలో కానీ ఇటు కానీ మన పెనంలో కానూరులో కానీ చాలా బాగా చేస్తారు. కానూరు రోడ్డు అయితే నేను అసలు వెళ్తుంటే చాలా ఇరుగ్గా ఉండేదండి.